100% నేను ఎఫ్సిఆర్ఏలు తీసుకొస్తాను. మంచి ప్రశ్న అండి. ఆర్టీటీకి ఇప్పటి వరకు ఏ విధంగా మదర్ తెరిసాకి 2021 నవంబర్లో ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేసి అమిత్ షా గారితో మాట్లాడి తిరుపతి టెంపుల్ కూడా క్యాన్సిల్ చేస్తే కొన్ని వేల మందికి హైకోర్టు ఆర్డర్ ద్వారా 2 వారాలు పొడిగిస్తే ఎలాగైతే నేను ఎఫ్సిఆర్ఏలు తీసుకొచ్చానో అలాగా ఆర్టీటీకి నేను ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తాను. 1 2 దానికి ఇక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ నన్ను కలవాలి. మీ ద్వారా ఎంత వేగం కలిస్తే అంత మంచిది. కొన్ని పేపర్స్ నాకు కావాలి. వారు కలిసిన 30 రోజుల్లో ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా. ఆర్థికంగా వాళ్ళ ఎఫ్సిఆర్ఏకి నేను డొనేషన్స్ కూడా ఇప్పిస్తాను విదేశాల నుండి. ఎందుకు అంటే మన రాయలసీమ ప్రజలకు చదువు ఫ్రీగా చెప్పారు, మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేశారు. ఎవరికైనా మంచి టాలెంట్స్ ఉంటే స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఎక్స్పర్ట్స్ని విదేశాలు పంపించారు, ఇల్లు కట్టించారు, ఎన్నో సేవలు చేశారు. నా సహాయం లేకుండా ఇప్పుడు నా సహాయం అవసరమైంది. నేను ఉన్నాను అని వారు పిలవకుండానే వచ్చారు. మా సంస్థకి ఎఫ్సిఆర్ఏలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేకుండా అందులో మేము అంటే మాది ఫైల్ చేస్తే పబ్లిక్ ఎవరని 52,000 కోట్లు తెచ్చిన అందరి కొరకు నేను పోరాడుతున్నాను. మాది కూడా అతి త్వరలో ఎఫ్సిఆర్ఏలు తెచ్చుకుంటాం. ఎందుకంటే అమెరికాలో మరలా నా మిత్రుడు శిష్యుని గెలిపించుకున్నా. సెనెట్ మెజారిటీ లీడరు ఒకప్పుడు 2002లో ఆయన ఓడిపోయినప్పుడు జాన్ తున్ అని ఆయన నా అంబాసిడర్, మీకు తెలుసు. ఆయన ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నాడు. వాళ్ళందరినీ కలిసి ఏప్రిల్ 29, 30ని ఫోటోలతో సహా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి నిన్నే నేను సమర్పించాను. అది కేవలం 120 మంది కార్డినల్సే దానికి ఓట్లు వేస్తారు. అందులో మన ఇండియా నుంచి ఉన్న కార్డినల్స్ ఉన్నారు, ఆఫ్రికా నుంచి ఉన్నారు. నాకు తెలిసైతే మన ఇండియన్స్కి కానీ ఆఫ్రికన్స్కి కానీ ఎవరు మరలా తెల్లోళ్ళకే ఇచ్చుకుంటారు. 747 2 ఇప్పటికీ ఉన్నాయి, చూడొచ్చేంటి. అక్కడ ఇప్పుడు చూస్తున్నాను. ఇక్కడక నేను ముఖ్యమంత్రి అయినా అవ్వాలి, ప్రధానమంత్రి అయినా అవ్వాలి, ఎంపీ అయినా అవ్వాలి, లేదా నరేంద్ర మోదీ గారు మనసైనా మారాలి. ఇగో నా శిష్యుడు కొడుకే కదా ఇప్పుడు ఏవియేషన్ మినిస్టరు, ఎర్రంనాయుడు కొడుకు, 30 సంవత్సరాల శిష్యుడైన కొడుకు. చిన్నప్పుడు పిల్లల్ని ఆడుకున్నాను, కొడుకుని కూతుర్ని, ఎర్రంనాయుడు కొడుకు కూతుర్ని అనేక సార్లు నా దగ్గర తీసుకొచ్చారు బ్లెస్సింగ్కి. ఆయన ఏవియేషన్ మినిస్టర్. ఆయన అనుకుంటే మరి మోదీ పర్మిషన్ ఇస్తే 30 రోజుల్లో మరలా నా 747 ఇక్కడికి వస్తుంది. ఎక్కువైతే 60 రోజుల్లో. వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లా. అంతకీ ఎందుకు? అదానీ అంబానీలకి 15 లక్షల కోట్లు రుణమాఫీ బిలియనర్స్కి. నన్నేమో 30 కోట్లు ట్యాక్స్ కట్టమంటున్నారు చారిటీలకి. అదే అడిగాను నేను కోర్టులో, ఇది న్యాయమా అంటే మీరు కంటెంప్ట్ అంటాడు ఒకడు. జడ్జెస్ కూడా కొంతమంది లార్డ్లా గాడ్లా బిహేవ్ అవుతున్నారు. తగ్గేదేలే. ఏం చేసుకుంటావు? జైల్లో పెట్టుకో. కంటెంప్ట్ అంటే ఫైన్ వేసుకో. ప్రజల కొరకు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం. ఫైన్ వేసుకో, ఇంకేమైనా చేసుకో. అప్పుడు రియల్ కేఏ పాల్ దిగుతాడు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, అసలైన సిసలైన కేఏ పాల్. సడామ్ హుస్సేన్ లాంటి వాళ్ళు 3 ఉంటారు. వాళ్ళు ప్రవీణ్ డూప్ని చూపించలేకపోయారు. నేను కేఏ పాల్ డూప్ను అప్పుడు చూపిస్తా, లేదా రియల్ కేఏ పాల్ వస్తాడో మీరే చూస్తారు. అది మీరే నిర్ణయించాలి.
అది మీరే నిర్ణయించాలి. మొన్న ఒకడే మీడియాలో అదే అన్నాడు, నేను డూపుననే అన్నాడు ఆయన. ఎందుకంటే ఒరిజినల్ ఆయనకి చాలా హెయిర్ ఉంటుందట, మీసాలు పెద్దగా ఉంటాయట, ఓన్లీ శాంతిగా మాట్లాడతాడట, కొరడాలు పట్టుకోడట. థ్యాంక్ యూ వెరీ మచ్.